ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల అదరగొడుతోంది. కథ బావుంటే మన తెలుగు సినిమాలు పరాయి రాష్ట్రం నుంచి అంతెందుకు పరాయి దేశం నుంచి వచ్చినా స్వాగతిస్తారు. అలా తాజాగా కాలీవుడ్ నుంచి వచ్చి మంచి టాక్‌లో ఉన్నటువంటి సినిమా 'రాయన్'. ధనుష్, రజనీకాంత్ అల్లుడిగా మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇండివిజువల్‌గా పేరు తెచ్చుకోవడానికి ధనుష్ కూడా బాగా కష్టపడుతున్నారు. ఇప్పుడు ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొస్తున్న సినిమా 'రాయన్'. సో ఈ సినిమా ఈరోజు గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ధనుష్ కెరియర్‌లో 50థ్. ఈ మధ్య 50, 100 ఇలా ఒక అద్భుతమైనటువంటి మైల్‌స్టోన్ చేరుకున్నాక వాటికి చాలా కేర్ తీసుకుంటున్నారు. అందులోనూ 'రాయన్' ధనుష్ 50థ్ సినిమా కావడం, ఆయనే దర్శకత్వం వహించడం హైలైటు. సో ఈ సినిమాలో చాలామంది మెయిన్ ఆర్టిస్టులు ఉన్నారు. అసలు ఈ సినిమా హిట్టా? ఫట్టా? అసలు ఎలా ఉంది టాక్ చూద్దాం. సో ఈ సినిమాలో ప్రముఖ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్.జె. సూర్య, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, అలాగే వర్స్టైల్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్, ఇక మన ధనుష్ వాళ్ళ అన్నయ్య డైరెక్టర్ సెల్వరాఘవన్ కూడా ఇందులో ఉన్నారు. సో ఎంతో అద్భుతమైనటువంటి మరొక మలయాళ యాక్ట్రెస్ అపర్ణ బాలమురళి, దసరా విజయ్ లాంటి వాళ్ళు ఈ సినిమాలో నటించారు. ఈరోజు ప్రేక్షకులకు ముందు వచ్చిన ఈ సినిమా గురించిన వివరాలకు వెళ్తే, కొందరి మధ్య జరిగే ఆధిపత్య పోరే 'రాయన్'. నాయకుడిగా ఎదిగిన హీరోకు చెక్ పెట్టడానికి శత్రువులందరూ ఒక్కటవుతారు. వీళ్ళందరినీ హీరో ఎలా ఎదిరించారు, తన నమ్మకాన్ని వాళ్ళకి హీరో ఎలా న్యాయం చేశారు, తను నమ్ముకున్నటువంటి వాళ్ళని ఎలా కాపాడుకున్నాడు అనేది మిగిలిన స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, ఇంటర్వెల్ కూడా అదరగొట్టేశాడట. సెకండ్ హాఫ్ మంచి స్టఫ్ దొరికిందని సినిమా చూసిన వాళ్ళైతే చెప్తున్నారు. కథ పాతదే, అంటే మొత్తం హీరో ఎలివేట్ అవుతాడు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ అతన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. కాకపోతే వాడిని ఆపే క్రమంలో ఇండివిజువల్గా పోతే కుదరదని అందరూ కలిసి ఒక్కసారిగా వెళ్తారు. కానీ మనకు అక్కడ ఉన్నది హీరో కదా, తొక్కు కింద కొడతాడు. ఇది స్టోరీ. సో మనకి స్క్రీన్ ప్లేలో అయితే ధనుష్ నెరేషన్ చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. అసలు యాక్టర్గానే కాదు, ధనుష్ డైరెక్టర్గా కూడా సూపర్ అని టాక్ వినపడుతోంది. రా అండ్ రస్టిక్లో ధనుష్ అయితే స్పెషల్గా చాలా అద్భుతంగా చేశారు. అసలు గుండు చేయించుకుని డీగ్లామర్ రోల్లో అసలు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. స్టోరీ బలంగా ఉండి డైరెక్షన్ గ్రిప్పింగ్ ఉంటే గ్లామర్ అస్సలు అవసరం లేదని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇక విలన్గా ఎస్.జె. సూర్య మరోసారి తన క్యారెక్టర్కి ఫుల్గా ఆకట్టుకునేలా చేశారు. తన క్యారెక్టర్ని డిజైన్ చేసిన తీరు కూడా చాలా బాగుంది. ఇక మన తెలుగు అబ్బాయి సందీప్ కిషన్ ఈ సినిమాలో క్యారెక్టర్లో కనిపించారు. ధనుష్ సందీప్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ కూడా చాలా బాగుంటాయట. సో కొంచెం ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మిగతా మెయిన్ యాక్టర్స్కు కూడా వాళ్ళు తగిలిన రోల్సే ఇచ్చారు. ఇక రాయన్కి సెకండ్ హీరో మ్యూజిక్ ఆల్రెడీ రెహమాన్ అని చెప్పుకున్నాం కదా. చాలా సంవత్సరాల తర్వాత మనకు ఆ రేంజ్ ఆఫ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇందులో కనిపిస్తుంది. సో నిజంగా రెహమాన్ యొక్క మ్యూజిక్ సాంగ్స్లోనే కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో రాయన్ని ఎలివేట్ చేయడానికి సీన్కి అద్దరగొట్టేశాడట. నిజంగా హీరో ధనుష్ అయితే మ్యూజికల్ హీరో రెహమాన్ అని చెప్తున్నారు. సో ఈ సినిమాతో నిజంగా మొత్తానికి ధనుష్ మరో బ్లాక్ బస్టర్ కొట్టారంటున్నారు. మన తెలుగోళ్ళకే ఈ రేంజ్లో ఉంటే ఇక తమిళనాడులో ఆ జాతర చెప్పాల్సిన అవసరం లేదు.